పరిష్కరించాలి కార్మిక సమస్యలు వెంటనే, పరిష్కరించాలి కార్మిక సమస్యలు వెంటనే, పరిష్కరించాలి కార్మిక సమస్యలు వెంటనే. షోకాజ్ నోటీస్ వెంటనే ఎత్తివేయాలి, షోకాజ్ నోటీస్ వెంటనే ఎత్తివేయాలి. పరిష్కరించాలి కార్మిక సమస్యలు వెంటనే, పరిష్కరించాలి కార్మిక సమస్యలు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ పరిశ్రమలని అమ్మేయాలి, మూసేయాలి అనే ఆలోచన విధానం మీద కార్మిక వర్గం మీద, కార్మిక యొక్క నాయకుల మీద తీవ్రమైనటువంటి ఆంక్షలు విధిస్తున్నారు. ఈ ఆంక్షల్ని గతంలో బూతలింగం కమిటీ అని చెప్పేసి అనేక ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేశాయన్నమాట. ఆ ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి కార్మిక సంఘ నాయకుల మీద కేసులు పెట్టాలని చెప్పేసి, షోకాజ్ నోటీసులు ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే ఇవాళ ప్లాంట్ అనేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది పూర్తి స్థాయి ఉత్పత్తి తీయలేనటువంటి మేనేజ్మెంట్ గత 4-5 సంవత్సరాల నుంచి వారి యొక్క తప్పుడు విధానాలతోనే పరిశ్రమని దివాలా తీయించారు. ఆ పరిశ్రమను దివాలా తీయించే దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి కార్మిక నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు, షోకాజ్ నోటీస్ ఇచ్చారు. రేపు పొద్దున్న రిమూవ్ చేయవచ్చు, లేకపోతే ఇంకోటి చేయవచ్చు అనమాట. ఇది మొత్తం మన విశాఖ ఉక్కులోనే కాదు, స్టీల్ ఇండస్ట్రీలో ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు సైడ్లో కానీ ఇక్కడ మన దగ్గర కానీ అనేక మంది మీద ఛార్జ్ షీట్లు ఇచ్చి, వార్నింగ్ లెటర్లు ఇచ్చి, డిపార్ట్మెంట్లు ట్రాన్స్ఫర్లు చేయటం, అంటే పోరాడే కార్మిక నాయకుల మీద ఖర్చు సాధింపు చేస్తే పోరాటాలు ఆగుతాయనుకుంటున్నారు. ఇది ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారు అనమాట. ఇవాళ రేపు ఉత్పత్తి ప్రారంభిస్తూ ఉన్నారు 3BFలో అనమాట. ఇక్కడ వీఆర్ స్కీమ్ ఇచ్చి నువ్వు ఇంటికి పంపిస్తున్నావు, 2500 మంది కార్మిక వర్గాన్ని వెనక్కి పంపుతున్నావు. ఇక్కడ నిర్వాసిత సమస్యలు ఈ రకంగా ఉన్నాయి. ఉన్నవి సమస్యల ప్యాకేజ్ అని చెప్పి, ఈ ప్యాకేజ్ ఎవరికి ఇస్తున్నావు? గతంలోనే ఎవరైతే ఈ ప్లాంట్ని కొల్లగొట్టారో వాళ్ళందరి యొక్క అప్పులు తీర్చడానికి మీరు ప్యాకేజ్ ఇచ్చారు, కానీ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అభివృద్ధి పరచడానికి కానీ కార్మిక వర్గ క్షేమం కోసం కానీ చేయలేదు. అందుకని ఇటువంటి పరిస్థితుల్లో కార్మిక వర్గం మీద చేసేటువంటి దాడులను ఇవాళ ఒక యూనియన్ లీడర్ వ్యక్తిగతమైనటువంటి ఎక్కడ ఉందండి? గతంలో కూడా చాలామంది చైర్మన్లు వ్యక్తిగత తగాదాలు పడ్డాం, కొట్లాటలకు వెళ్ళాం, జైలుకి వెళ్ళాం అనమాట. ఈ రకమైనటువంటి చర్యలు గత ఏ ప్రభుత్వాలు కానీ గత యజమాన్యాలు చేయలేదన్నమాట. ఇవాళ ఇన్ఛార్జ్ చైర్మన్ అయినటువంటి ఆ చైర్మన్ బాధ్యతారహితంగా ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు. ఇవాళ స్టీల్ ప్లాంట్ని దివాలా తీయించి కార్మిక వర్గం మీద దాడి చేస్తే మటుకు వచ్చే 10 రోజుల కాలంలో ఏం జరుగుతుందో మొత్తం షోకాజ్ నోటీస్ అనేది విత్డ్రా అవ్వాల్సిందే. అలాగే కాంట్రాక్ట్ కార్మికుల మీద బై ఫోర్స్
2500 మందిని పూర్తిగా తగ్గించాలని చెప్పేసి గతంలో మంత్రి గారు చెప్పారనమాట. ఎవరు తగ్గించారు మాకు తెలియకుండా తగ్గించారని చెప్పేసి ప్రకటించారు. ఇవాళ ఇక్కడ మంత్రి గారు వచ్చిపోయిన తర్వాత ఇప్పటికే 1200 మంది కాంట్రాక్ట్ కార్మికులను తగ్గించారు. ఇంకొక 2500 మందిని వచ్చే 15 రోజుల్లోనే తీసేయాలని చెప్పేసి ప్రయత్నం అనేది గట్టిగా చేస్తున్నారు. దానికి ప్రతిఘటన అనేది తప్పదు. కార్మిక వర్గం అందరం కూడా పెర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు కాదా నిర్వాసులు అందరం కలిపి ఈ ఉద్యోగాలు తగ్గించడం కానీ అలాగే ఇటువంటి కార్మిక నాయకుల మీద ఇటువంటి కేసులు పెట్టడానికి కానీ మేము సహించేది లేదు. దీనికి వ్యతిరేకంగా పోరాడతాం. దేనికైనా సరే సిద్ధపడతాం. మాకేమి ఇది సోకాజినేట్లు నోటీసులు ఛార్జ్ షీట్లు సస్పెండ్లు పోలీస్ కేసులు సెంట్రల్ జైళ్ళు మాకు కొత్త కాదు. ఇవన్నిటిని పోరాడే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఇవాళ 7.3 మిలియన్ టన్స్ వరకు తీసుకొచ్చినటువంటి కార్మిక వర్గం మన నాయకత్వం మీద మీరు ఎటువంటి దురాలోచనను పెట్టుకునే మటుగా దాన్ని విత్డ్రా అవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. విశాఖ ఉక్కు కర్మాగారం యాజమాన్యము కార్మికుల ఎడల అడుగడుగున ఒప్పందాలను ఉల్లంఘిస్తూ కార్మిక హక్కులని కాలరాస్తుంది. కాలరాయడమే కాదు ఆ నాయకుడు మాట్లాడడం జరిగింది తప్ప ఇక్కడ వేరే ఏం కాదు. ఎందుకంటే మనం ఆయన తెలుసుకోవాలి ఇచ్చే ముందు కూడా. ఎందుకంటే కార్మిక సమస్యల మీద మాట్లాడటమే కార్మికుల నాయకుల తాలూకా విధి విధానాలు. ఆ కార్మిక సంఘం వ్యక్తి ఒక గౌరవజీవిత యాజమాన్యం దగ్గర లిస్టు కూడా ఉంది. ఆ లైన్లోనే ఐజీరామ్ గారు కార్మిక సమస్యలు మాట్లాడుతున్నారు తప్ప ఆయన ఆఫ్లైన్లో ఏ ఒక్క వీడియో పెట్టి ఇక్కడ నష్టం జరిగిందని ఆయన ఎక్కడ మాట్లాడిన సందర్భం కూడా మనం ఇక్కడే కాదు